ఈరోజు రాజాసింగ్ గారు కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక సజెషన్ ఇచ్చారు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు మీరేం భయపడకండి. సో ఏదైతే అక్రమాలు కట్టారో ఈ ఫాతిమా కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ముందుగుండి అన్నీ డిస్మాండిల్ చేయాల్సింది తప్పదు అని చెప్పేసి మాట్లాడారు. రాజాసింగ్ ఎంఐఎం బీజేపీకి బి టీం రాజాసింగ్ మీద కంటెస్ట్ చేయరు. అది మొత్తంకి లోకంకి ఇప్పుడు తెలిసిపోయింది. ఎంఐఎం పార్టీ. సో అసదుద్దీన్ ఎవర్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్, బీజేపీ బి టీం. స్ట్రైట్ ఎందుకు చెప్పినారా మీ పార్లమెంట్లో ఆయన జై పాలెస్టైన్ ఎందుకు ఏమవసరం? అమిత్ షా చెప్పినాడు కాబట్టి, అమిత్ షా స్క్రిప్ట్ రాసినాడు కాబట్టి అన్నీ. ఇప్పుడు ఈడీ ప్రతి ఒక్క జగ పోతుంది. పాపం కవిత దగ్గర ఏం డబ్బులు దొరకలేదు, 5.5 months లోపల పెట్టినారు. అసదుద్దీన్ అక్బరుద్దీన్కి రేట్ చేస్తే ఎంత డబ్బులు దొరుకుతుంది? మొత్తం హవాలా కింగ్స్ ఎవరైనా ఓల్డ్ సిటీలో అంటే వీలే. ఓకే రైట్. వీళ్ళ ఎమ్మెల్యే ఎవరు ఉన్నాడు మలక్పేట్, వాడు మొత్తం హైదరాబాద్కి తెలంగాణకి నెంబర్ 1 హవాలా కింగ్ పిన్ అహ్మద్ బలాలా మలక్పేట్ ఎమ్మెల్యే. వీళ్ళ మొత్తం నెక్సెస్ దుబాయ్, లండన్. ఎందుకు రేట్ అయితే లేదు రాబాయ్? అమిత్ షాకి కూడా అడుగుతున్నా, బండి సంజయ్కి అడుగుతున్నా, కిషన్ రెడ్డికి అడుగుతున్నా. రాజాసింగ్ నువ్వు ఓకే రైట్ చలో ఎమ్మెల్యే పక్క పెట్టేస్తా. పెద్ద హోమ్ మినిస్టర్ కదా రాబాయ్ నువ్వు, బండి సంజయ్. ఇన్ని చెప్తున్నా, నీకు కూడా తెలుసు ఎవరు వీళ్ళ పార్ట్నర్స్. షానవాజ్ ఖాన్ వాళ్ళ కొడుకు నసీర్, షేబాజ్, అందరు. ఎంతమంది పేరు చెప్పాలి నీకు తెలియదు. ఎక్కడెక్కడ వీళ్ళు లోపాలు చేసినా నీకు తెలియదు. ఎమ్మెల్యే ఫండ్స్లో కానీ, ఎంపీ ల్యాండ్ ఫండ్స్లో కానీ ఎన్ని చేసుకున్నారు. ఏ ల్యాండ్లో కబ్జా చేసినా నీకు తెలియదు. అన్నీ తెలుసు. కోట్లు వాళ్ళు ఇంట్లో ఉన్నది 500 crores. ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళ దగ్గర డబ్బులు? సో ఎందుకు ఈడీ రేట్ పెట్టలేరు? మొత్తం ఇండియాలో మీరు అందరికీ పెడతారు. అసదుద్దీన్ మీద పెట్టారు. అసదుద్దీన్ ఎక్కువ మ్యాక్సిమంలో పార్లమెంట్లో మాట్లాడతాడు. మొత్తం నరేంద్ర మోదీ ఛానళ్ళ ముందు వీడే కూర్చుంటాడు. నరేంద్ర మోదీ అమ్మ అక్క చేస్తాడు వీడే. బీజేపీ ఆర్ఎస్కి తిడతాడు వీడే. వీడు తిట్టిన తర్వాత వీడు లంగా ఫెల్లో, వీడి దగ్గర ఇంత కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి, వీడి మీద రేట్ ఎందుకు కాదు? సో మా రాహుల్ గాంధీ క్లియర్ కట్ అన్నాడు, అసదుద్దీన్ బీజేపీ బి టీం ఆర్ఎస్ఎస్ ఏజెంట్. రాహుల్ గాంధీ నా ముందునే అన్నాడు, 2 times చెప్పినాడు. ఒకసారి ఢిల్లీలో చెప్పినాడు, ఒకసారి తాజ్ కృష్ణాలో చెప్పినాడు. సో ఇది ఓపెన్. సో రాజాసింగ్ ఏం సీఎంకి సజెషన్ ఇచ్చేది? వాడు గోషామైల్ దాకా ఉన్నాడు, హ్యాపీగా గోషామైల్ దాకా ఉండాలి. ముఖ్యమంత్రికి ఇచ్చే సజెషన్ స్థాయి కాదు రాజాసింగ్. ముఖ్యమంత్రి చేయాలి, చేస్తున్నాడు. ఎవరికి ఇడవం. అక్బరుద్దీన్ కానీ, అసదుద్దీన్ కానీ, అయ్యా కానీ, అమ్మ కానీ ఎవరికి ఇడవం. అంతే, డిసైడెడ్. హైడ్రా జిందాబాద్, రేవంత్ రెడ్డి జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్. దట్స్ ఆల్. లొల్లి పంచాయత్ చేయి, మీ ఆర్కెస్ట్రా కొట్టు, మీ బ్యాండ్లు కొట్టు, మేము చేసేది పని మేము చేస్తాం. పెళ్లి కొడుకులాగా వస్తాం, పెళ్లి కూతురికి తీసుకొని వెళ్ళిపోతాం.